థియేటర్స్‌లో అయితే రచ్చ రచ్చ చేసి పడేసినాం. ఎందుకంటే మామూలుగా లేదు అసలకి సౌండ్ తోటి, ఆ ఫ్యాన్స్ తోటి మొత్తం చింపి పడేసి మొత్తం ఆతలో ఎగిరిపోయినాయి. అట్లున్నది మొత్తం రచ్చ రచ్చ చేసి పడేసాం థియేటర్‌నయితే. 'శివ' మూవీ రిలీజ్ అయింది కదా! సో, ఈ ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు అసలకి. ఇచ్చి పడేసారు అసలు. మామూలుగా ఉండదు అసలకి థియేటర్‌లో అయితే రచ్చ రచ్చ చేసి పడేసారు. ఎందుకంటే టైటిల్ పడుతూ ఉంటారా మామూలుగా లేదు అసలకి. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఒక 30 ఇయర్స్ బ్యాక్ మేము ఎంత మిస్ అయినామో, బట్ ఇది ఫస్ట్ టైమ్ ఏంటంటే రిలీజ్‌కి ఇంత ఇంపాక్ట్ ఉండడం అనేది ఫ్యాన్స్ తోటైతే పండవాతం అని చెప్పాలి. ఈ సినిమా గురించి ఏం చెప్తే రిలీజ్ రోజైతే పండగ చేసుకున్నాం అందరూ. ఇగ రచ్చ రచ్చ చేసి పడేసారు. ఫస్ట్ థింగ్ ఏందంటే టైటిల్స్ కానుంచి మొత్తం ఇంటి కార్డ్స్ వరకు మొత్తం రచ్చ రచ్చ చేసి పడేసారు. ఎందుకంటే మనం ఇంకెక్కువ వీడియోస్ పెట్టినా మనకి డిస్క్లైమర్ అయిపోతది. స్పాయిలర్ అలర్ట్ అవుతది కాబట్టి కొన్ని సీన్సే పెట్టుంటాయి. ఎక్కడెక్కడ అయిపోండదో. సో, మామూలుగా లేదు అసలకి. కొన్ని ఫుటేజ్ తీద్దాం అనుకున్నా గానీ ఇంక మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కొన్ని డిస్క్లైమర్స్ ఉంటాయి. సో, అందుకే నేను కొన్ని పోస్ట్ చేయలేదు. సో, అక్కడక్కడ క్లిప్స్ పోస్ట్ చేసినా నేను. మరి నా వీడియో లెంతీగా ఉండకుండా జస్ట్ 2 మినిట్స్ చేసిన. ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే గదా! మన రివ్యూ అంటే ఏముంటది థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాన్స్ తోటి మస్తుగుంటది. అందులో ఒకటి ఎక్కడనైనా ఆల్ ఓవర్ ఏఎంబీ అయినా, మన ఏఏ అయినా సరే, ఇంకా ఆర్‌టి అయినా సరే అందరూ ఇచ్చి పడేస్తారు ఫ్యాన్స్ పోయి. మామూలుగా ఉండదు. అందుకంటే నేను ఏం చెప్తున్నానంటే మూవీ అయితే ఎక్స్ట్రార్డినరీ ఉన్నది అసలకి మామూలుగా లేదు. మొత్తం అయితే ఇగ ఫ్యాన్స్ తోటి హంగామాతోటి నిండిపోయింది. ఆ స్టోరీ అయినా, ఆ విజువల్స్ అయినా, ప్లస్ సౌండ్ ట్రాకింగ్ చాలా బాగుంది ఇందులో స్పెషల్‌గా పెట్టారు. 'ఫోర్ కోట్ ఎల్బోయ్' అంటే ఆటమ్స్‌లో చూస్తుంటే ఆ ఫీలింగే వేరుంది అసలు మామూలుగా లేదు. ఆ ఐ మూమెంట్స్ దగ్గర అయితే ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఎందుకంటే మొత్తం థియేటర్ మొత్తం సీట్‌లో మొత్తం కాగితాలతోటి మొత్తం నిండిపోయింది. అట్లా చేశారు. రచ్చ రచ్చ చేశారు. ఐ మూమెంట్స్ ఏదైతే ఉంటాయో చేంజ్ సీన్స్ అయినా సరే, టైటిల్ సీన్స్ అయినా సరే, అలాగే ఇంటర్వెల్ బిఫోర్, ఆఫ్టర్ తర్వాత రఘువరన్ గారి ఎంట్రీ. సో, ఈ టైంలో ఏందంటే చాలా రచ్చ రచ్చ చేశారు. ఆర్‌జీ గారు మళ్ళా ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే అంత చూడ్డానికి అంత గ్రిప్పింగ్‌గా ఉండడానికి కూడా రీజన్ ఏందంటే మళ్ళా సినిమాని మళ్ళా సౌండ్ ట్రాకింగ్‌లో గాని, విజువల్స్‌లో గాని చాలా బాగా నేచురల్‌గా చేశారు. రిలీజ్‌కెళ్ళి చూడడం అనేది నాకైతే చాలా హ్యాపీ మూమెంట్స్ ఉంటుండే. ఎందుకంటే ఇలాంటి మెమరబుల్ డే ఒకటి ఉంటది. 30 ఇయర్స్ బ్యాక్ మనం చూడలేదు కాబట్టి ఇప్పుడు రిలీజ్‌గా చూస్తుంటే సౌండ్‌తో చాలా బాగుంది. సో, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. మాస్టర్ పీస్ లాంటి సినిమాలు. మరొక వీడియోతో కలుస్తా ఉంటా మరి ఇగ.